వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 29, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. 1. అంతర్జాతీయ సంగీత మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ విమెన్ ఇన్ మ్యూజిక్ డే ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మార్చ్ 27, బి. మార్చ్ 28, సి. మార్చ్ 29, డి. మార్చ్ 25. సమాధానం బి. మార్చ్ 28. సంగీతరంగంలో మహిళల కృషిని మరియు వారి కళను గౌరవించడానికి ప్రతి సంవత్సరం మార్చ్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2. ది ల్యాన్సెట్ నివేదిక ప్రకారం 2023లో ఏ దేశంలో అత్యధికంగా 24,700 మాతృ మరణాలు నమోదయ్యాయి? ఏ. నైజీరియా, బి. పాకిస్తాన్, సి. భారతదేశం, డి. ఇండోనేషియా. సమాధానం సి. భారతదేశం. తాజా నివేదిక ప్రకారం భారత్లో ప్రతి 1,00,000 మంది గర్భిణీలలో 116 మంది మరణిస్తున్నట్లు నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 24,700గా ఉంది. 3. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఏబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఏ. శ్రీనివాస్ ఎస్.ఆర్. వర్ధన్, బి. గర్డ్ ఫాల్టింగ్స్, సి. కరెన్ ఉలెన్బెక్, డి. మసాకి కాషివారా. సమాధానం బి. గర్డ్ ఫాల్టింగ్స్. జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు గర్డ్ ఫాల్టింగ్స్ ఈ అవార్డును పొందారు. ఈ అవార్డు పొందిన మొదటి జర్మన్ వ్యక్తి ఇతనే. ఏబెల్ ప్రైజ్ను గణితశాస్త్ర నోబెల్ అని కూడా పిలుస్తారు. 4. అటవీ ఉత్పత్తులకు ధృవీకరణ పొందిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఏ. మధ్యప్రదేశ్, బి. కేరళ, సి. ఆంధ్రప్రదేశ్, డి. కర్ణాటక. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. అటవీ ఉత్పత్తుల నాణ్యత మరియు ప్రామాణికతకు సంబంధించి సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు. 5. ఏ దేశం ఏప్రిల్ 1, 2026 నుండి 4 నెలల పాటు పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధించింది? ఏ. ఇరాన్, బి. రష్యా, సి. సౌదీ అరేబియా, డి. వెనిజులా. సమాధానం బి. రష్యా. తన స్వదేశీ అవసరాలకు పెట్రోల్ కొరత రాకుండా చూడడానికి రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. 6. విద్యార్థులలో ఇంటర్నెట్ మరియు స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి ఏ రాష్ట్రం కొత్త డిజిటల్ పాలసీని ప్రవేశపెట్టింది? ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. తెలంగాణ. సమాధానం సి. కర్ణాటక. విద్యార్థులు డిజిటల్ పరికరాలకు బానిసలు కాకుండా కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. 7. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్గో బుల్లెట్ ట్రైన్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఏ. చైనా, బి. జర్మనీ, సి. జపాన్, డి. ఫ్రాన్స్. సమాధానం సి. జపాన్. సరుకు రవాణా కోసం అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ను జపాన్ తన దేశంలో పట్టాలెక్కించింది. 8. ఐఐఈడి విడుదల చేసిన ఆహార భద్రతా సూచీలో అగ్రస్థానంలో నిలిచిన దేశమేది? ఏ. డెన్మార్క్, బి. ఐస్లాండ్, సి. నార్వే, డి. ఫిన్లాండ్. సమాధానం బి. ఐస్లాండ్. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆహార లభ్యత, అందుబాటు తదితర అంశాల ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం 5.31 స్కోరును పొందింది. 9. రామనాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్ ఏ సంస్థ ద్వారా ప్రదానం చేయబడతాయి? ఏ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బి. రామనాథ్ గోయంకా ఫౌండేషన్, సి. నీతి ఆయోగ్, డి. టైమ్స్ గ్రూప్. సమాధానం బి. రామనాథ్ గోయంకా ఫౌండేషన్. జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి 2006 నుండి ఈ అవార్డులను ఇస్తున్నారు. 2026లో జరిగిన 20వ ఎడిషన్లో 24 మంది జర్నలిస్టులకు ఈ అవార్డులను ఉపరాష్ట్రపతి అందజేశారు. 10. ఎర్త్ అవర్ 2026ను ఏ రోజున నిర్వహించారు? ఏ. మార్చ్ 25, బి. మార్చ్ 27, సి. మార్చ్ 28, డి. మార్చ్ 29. సమాధానం సి. మార్చ్ 28. ప్రతి సంవత్సరం మార్చ్ చివరి శనివారం నాడు
రాత్రి 8:30 నుండి 9:30 వరకు అనవసరమైన లైట్లను ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది మార్చి 28న నిర్వహించారు. 11. మానసిక వ్యాధుల పరిశోధన కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డేటాబేస్ కాంబ్రెయిన్ను ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. నిమ్హాన్స్, బెంగళూరు. బి. ఎయిమ్స్, ఢిల్లీ. సి. ఐఐటి బాంబే. డి. సిసిఎంబి, హైదరాబాద్. సమాధానం ఏ. నిమ్హాన్స్, బెంగళూరు. మెదడు మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ ఓపెన్ సోర్స్ డేటాబేస్ శాస్త్రవేత్తలకు పరిశోధనల్లో ఎంతో ఉపయోగపడుతుంది. 12. మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించడానికి ఈ ఆటో డ్రైవర్ల కోసం దుర్గా యోజనను ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. ఉత్తరప్రదేశ్. బి. పశ్చిమ బెంగాల్. సి. ఢిల్లీ. డి. మహారాష్ట్ర. సమాధానం సి. ఢిల్లీ. దుర్గా అంటే డ్రైవింగ్ అప్లిఫ్టింగ్ అండ్ రోజ్గార్ ఫర్ విమెన్ ట్రాన్స్జెండర్ గ్రీన్ ఆటో. ఇందులో భాగంగా 1000 మంది మహిళలకు 100 మంది ట్రాన్స్జెండర్లకు ఈ ఆటో పర్మిట్లు ఇస్తారు. 13. ఒక మహిళా క్రికెటర్ పేరుమీద క్రికెట్ స్టేడియం స్టాండ్కు పింక్ స్టాండ్ అని పేరు పెట్టడం భారతదేశంలో ఇదే మొదటిసారి. ఆ క్రికెటర్ ఎవరు? ఏ. మితాలీ రాజ్. బి. స్మృతి మంధన. సి. హర్మన్ ప్రీత్ కౌర్. డి. షెఫాలీ వర్మ. సమాధానం సి. హర్మన్ ప్రీత్ కౌర్. ఢిల్లీలో ద్వారకలో నిర్మిస్తున్న స్టేడియంలో ఒక స్టాండ్కు హర్మన్ ప్రీత్ కౌర్ పేరు పెట్టారు. ఇందులో కేవలం మహిళలు మరియు వారి కుటుంబాలకే ప్రవేశముంటుంది. 14. నవజాత శిశువులలో జన్యుగత వ్యాధులను గుర్తించడానికి 56 రకాల ఫ్రీ పరీక్షలు చేసే అన్మోల్ యోజనను ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రారంభించింది? ఏ. చండీగఢ్. బి. ఢిల్లీ. సి. పాండిచ్చేరి. డి. లడక్. సమాధానం బి. ఢిల్లీ. రక్తంలో ఒక చుక్క ద్వారా శిశువుకు పుట్టుకతో వచ్చే వ్యాధులను గుర్తించి ముందస్తు చికిత్స అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 15. స్టార్టప్లకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అందించడానికి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్టార్టప్ సహాయక్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఏ. ఫోన్పే. బి. పేటీఎం. సి. రేజర్పే. డి. గూగుల్ పే. సమాధానం సి. రేజర్పే. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి మార్గదర్శకత్వం, నిధుల లభ్యత మరియు పేమెంట్ సెటప్ వంటి అంశాలలో ఇది సహాయపడుతుంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.